శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట. ఈరోజు శుక్రవారం, అలాగే మనకి మాఘమాసం మొదలైపోయింది. ఈ మాఘమాసంలో మనకి గుప్త నవరాత్రులని శ్యామలాదేవికి మనం చేసుకుంటాము. అందరూ కూడా శ్యామలాదేవికి, వారాహిదేవికి ఇలాగా అనేక రకాల యూట్యూబుల్లో చూసి ఎలా చెబితే అలా చూస్తున్నారు. శక్తి దేవతలతో ఎప్పుడూ కూడా మనం ఎలా పడితే అలా మంత్రాలు చేయడం కానీ, ఎలా పడితే అలా పూజించడం కానీ చెయ్యకూడదు. ఎల్లుండి మాఘపంచమి, గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి మనకి. అందరం కూడా యథావిధిగా లలితా త్రిపుర సుందరిని ఎలా అయితే మనం ఆరాధన చేస్తున్నామో, అలాగే మన ఇంటి దేవత ఎవరైతే వారి స్వరూపంలోనే మనం అమ్మవారికి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూజ చేసుకొని నమస్కారం చేసుకోవాలి. ప్రతి పూట కుదిరితే ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధన చేయడం తప్ప ఎటువంటి విపరీత ధోరణులతో ఏది పడితే అది, ఎలా పడితే అలా యూట్యూబుల్లో చెప్తుంటే అవి విని మాత్రం దయచేసి మంత్రాలు మాత్రం ఎలా పడితే అలా చేయకండి. మనకి మళ్ళీ చెప్తున్నాం పునః ఎవరైతే వేదాధ్యయనం చేసి వేదాన్నే ప్రమాణంగా, వేదంలో ఏదైతే చెప్పిందో దానినే ఆచరణ రూపంలో వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళని మాత్రమే మనం గురువులు అనాలి. అలాగే మనకు యోగ్యత ఉన్నదో లేదో తెలుసుకొని మనకి వాళ్ళు మాత్రమే మంత్రాన్ని అనుగ్రహించాలి. అది కూడా ఎంత పెద్ద గురువులైనా సరే భర్తకి వాళ్ళు మంత్రాన్ని ఇచ్చి భర్తతోనే మనం తీసుకోవాలి. భర్త దగ్గర నుంచి మాత్రమే మనం మంత్రాన్ని తీసుకోవాలి. అలా చేస్తేనే ఏ మంత్రానికైనా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ స్వరూపాలమే. ప్రతి పూట నిత్యం తెల్లవారుజామునే చక్కగా ఇళ్ళు వాకిళ్ళు శుద్ధి చేసుకొని ప్రతి పూట మనం అమ్మవారికి ఆరాధన చేసుకోవడం వల్ల లక్ష్మి కావచ్చు, సరస్వతి కావచ్చు, మనకి ఏదైతే వేదంలో చెప్పారో దేవతామూర్తులు కూడా మనకి వేదంలోనే చెప్పబడ్డారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ, సరస్వతి, దుర్గా, లక్ష్మి, పార్వతి, ఇలా ఇటువంటి దేవతల్ని మాత్రమే, సాత్వికమైన దేవతల్ని మాత్రమే మనం ఆరాధన చేయాలి. ఎలా పడితే అలాగా ఇవాళ ఏమనుకోకండమ్మా తల్లులు, అందరికీ నమస్కారం. చేస్తే మంచిది అనే ప్రేరణతోనే చేస్తున్నారు మీరు, కాదనడం లేదు. ప్రతి ఒక్కరూ మనం విపరీతంగా ఏదో క్లాసులని చెప్పి పెట్టేసుకొని విపరీతంగా మనం ఒకటంటే ఇంకోటి ఇలాగా గంటలు సమయం గడుపుతున్నాం. కానీ ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం అని అర్థం. ఉపవాసానికి కూడా అర్థం ఇది. 24 గంటలు కడుపుని మార్చేసి మన జీవుడిలో, మన అంతరాత్మలో కూడా భగవంతుడు ఉంటాలి. ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. ఆ భగవంతుడిని, ఆత్మారాముణ్ణి క్షుధకి మనం బాధ పెట్టకూడదు. క్షుధతో ఏదైనా సరే, ఎందుకు మనకి ఆహార నియమాన్ని చెప్పారు అని అంటే, ఒక దీక్షలో ఉన్నప్పుడు ఉపవాసం చేయాలి అని అనుకున్నప్పుడు విపరీతంగా తింటే నిద్ర వస్తుంది. దాని వలన మలమూత్ర విసర్జనకు కూడా ఇబ్బంది అవుతుంది. శరీరం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మాత్రమే తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ భగవంతుడికి కానీ, భగవతికి కానీ ఏదైనా రూపాలు ఎన్నో ఉంటాయి. భగవంతుడు మాత్రం ఒక్కళ్ళే. ఏ రూపంలో మనం కోరుకున్నట్లుగా కొలుస్తున్నా మనకి మన శరీరం ద్వారా ఆటంకాలు ఉండకూడదని మాత్రమే పెద్దవాళ్ళు మనకి ఉపవాస నియమాన్ని ఏర్పాటు చేశారు. 15 రోజులకు వచ్చే ఒక్క ఏకాదశికి చక్కగా ఒక్కరోజు ఉపవాసం చేయటం వల్ల శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది. అలాగే వారాలు అని మనం పెట్టుకుంటున్నాము. విపరీతంగా శరీరాన్ని ఇబ్బంది పెట్టినా అది కూడా పాపం కిందకే వస్తుంది. ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది. పండు కానీ, పాలు కానీ ఇలాగా ఉడకనివి మనం తీసుకుంటూ ఉపవాసం, భగవంతుడికి దగ్గరగా ఉండడం. అలాగే ఆన్లైన్ క్లాసులని విపరీతంగా మనం పారాయణ పెట్టుకుంటున్నాం కదా,
అందులో ఎంతసేపు మన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒక్క శ్లోకానికి అమ్మవారికి గాని, అయ్యవారికి గాని సమర్పణ చేస్తూ మనం వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంటున్నామని ఎవ్వరో ఒక్కళ్ళైనా ఆలోచన చేయండి. ఒక్క శ్లోకం చేసినా మనస్ఫూర్తిగా భగవంతుడికి అందాలి. ఆ పరంధాముడు ఎప్పుడూ కూడా మన లోపల కొలువై ఉంటాడాయన. ఆ అమ్మవారు ఎప్పుడూ కూడా ఆ రకంగా మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము? మనం ఎలా ఆరాధన చేస్తున్నాము? మనం చేసే ఆరాధనలో ఆ అమ్మకి ఎంత మనం అందించగలుగుతున్నాము? ఆమె నుంచి మనం ఎంత పొందుతున్నాము? ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. ఏది తప్పులు పోకుండా గురువుల సమక్షంలో నేర్చుకోవాలి. శ్లోకాలైనా సరే, ఏవైనా సరే. అలాగే వాటిని తప్పులు పోకుండా చదవగలగాలి. మనసుకు చికాకు లేకుండా ప్రశాంతంగా మనం కూర్చోగలగాలి. ఏ పారాయణ చేసినా కూడా అది మనసుకి, శరీరానికి ఉల్లాసాన్ని ఇచ్చేదై ఉండాలి. అలాగే మనకి ఆరోగ్యప్రాయంగా ఉండాలి అనంటే ఎటువంటి తప్పులు పోకుండా ఉండాలి. ఇది కూడా గమనించుకోవాలి మనందరం. అమ్మవారికి ప్రతి నిత్యం మనం ఆరాధన చేసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరం లక్ష్మీ స్వరూపాలుగా ఇంట్లో ఎప్పుడు నిండుగా చక్కగా అలంకరించుకొని ఇంట్లో పెద్దవాళ్ళకి, భర్తకి, పిల్లలకి కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఉంటూ వాళ్ళకి కూడా ఇటువంటి ఆచారాన్ని, సంప్రదాయాన్ని, మన ఆచార సంప్రదాయాల్ని మనం కూడా చక్కగా అలవాటు చేద్దాము. స్వస్తి.